నమస్కారం, వెల్కమ్ టు జెపీ న్యూస్. వెంకటగిరి పట్టణం ఉగాది పర్వదినాన కలల కాంతలతో కలకలలాడింది. హరిహర కళాక్షేత్రంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు సందడి నడుమ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ వేడుకలకు వెంకటగిరి సంస్థానం యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ముఖ్య అతిథిగా హాజరవ్వడంతో కార్యక్రమం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వేదికపై చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, నాటికలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. సంప్రదాయ వేషధారణలో చిన్నారులు ఉగాది సందేశాన్ని అందంగా ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి ఘనమైన చప్పట్లు దక్కాయి. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ, ఉగాది పండుగ కేవలం కొత్త సంవత్సరం ఆరంభమే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం. చిన్నారుల్లో మన సంస్కృతి పట్ల అభిరుచి పెంపొందించేందుకు ఇలాంటి సాంస్కృతిక వేదికలు ఎంతో అవసరమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి చిన్నారికి యువరాజు చేతుల మీదుగా మెమెంటోలు, బహుమతులు అందజేయడం వేడుకకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చిన్నారుల ఆనందం, తల్లిదండ్రుల గర్వభావం వేదికను హర్షధ్వానాలతో నింపాయి. తదనంతరం యువరాజు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శాలువాతో ఘన సత్కారం చేయగా ఆయన సానుకూలంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్, వైఎస్ఆర్సీపీ చేనేత విభాగ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు ఎంఏ నారాయణ, ఢిల్లీ బాబు, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ తదితర ప్రముఖులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మరి ఒక కార్యక్రమానికి సమాధానం ఒక షీల్డ్ మాత్రం అందించబడుతుంది. అక్షయ నెక్స్ట్ నవభారత్ నుంచి అక్షయ తీసుకుంటుంది. హేమలత, మేఘవర్షిత సెకండ్ బ్రాంచ్ వేదిక, థర్డ్ బ్రాంచ్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అప్సానా నారాయణ స్కూల్ అందరికి మళ్ళా గ్రూప్ ఫోటో ఉంటుందమ్మా, వెళ్ళకండి. నెక్స్ట్ రామకృష్ణ కూడా ఒక్కసారికి వేదిక చేరుకోవాలి. ఇది మీ ఇన్స్టిట్యూట్ వెళ్తుంది. ఈ కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీహర క్షేత్రం వారు ఇంత మంచి కార్యక్రమాన్ని మనం పిలవటం ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన సంస్కృతిని రోజు మనం తలుచుకో. ఈరోజు ప్రపంచంలో మన చదువు విధానం కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన జీవిత విధానాలు కానీ మన సంస్కృతికి చాలా దూరం అయిపోతుంది. అది అవసరం లేదు నేను చెప్పడం లేదు. మన ఫోన్లు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీళ్లు చూస్తూ ఉంటే కానీ, ఇంకొకటి కానీ ఎంతో దూరం అయిపోతున్నాం. రోజు ఈరోజు కనీసం పండగ దినాల రోజైనా, పుణ్య దినాల రోజైనా దైవభక్తితో ఇక సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవడం చాలా మంచిది. అందులో పిల్లలతో చేయించడం ఇంకా మంచిది. రాబోయే తరాలకి మన సంస్కృతి ఏంది, మన పూర్వులు ఎట్ట బతికారు, ఏ చరిత్ర ఏంది, మన పురాణాలు ఎటువంటివి, ఇవన్నీ తెలియజేసి ఇంకా మన హిందూ మతాన్ని ఇంకా రాబోయే రోజులు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళిపోవటం. ముందు తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేయాలా. మీ పిల్లలకి కేవలం చదువే కాకుండా ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు, మన చరిత్రను తెలియజేసేవి
మన పురాణాలు తెలియజేసే కార్యక్రమాలు మీరు ప్రోత్సహిస్తున్న దానికి ముందుగా మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. అనేక కార్యక్రమాలు ఇంకా ఇతర పేరెంట్స్ కూడా కేవలం చదువుపైనే ఆసక్తి చూపించకుండా చదువుతో పాటు మన చరిత్రని, మన సాంస్కృతిక కార్యక్రమాల్ని, మన పురాణాల్ని, మన పెద్దలు చెప్పిన మనకన్నీ పిల్లలకు తెలియజేయమని మీ అందరూ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ డ్యాన్స్ మాస్టర్ గారికి కానీ, మన రవి గారికి కానీ, ఇతర స్కూల్స్ లో ఉన్న డ్యాన్స్ టీచర్లకు కానీ, డ్యాన్స్ మాస్టర్లకు అందరికీ నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. ఇంత మంచి ప్రోగ్రాము, ఇంత ట్రైనింగ్ ఇచ్చారంటే దీని వెనకాల ఎంత కృషి, ఎంత కష్టం ఉంటుందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నట్టు పిల్లలకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఈ వయసులో వాళ్ళు ఇంత శ్రద్ధతో నేర్చుకుని చేశారంటే మీ అందరూ రాబోయే దినాల్లో మన వెంకటగిరి పేరుని కేవలం ఇక్కడే కాకుండా అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అభివృద్ధి చేస్తారని, మీరే భవిష్యత్తు వెంకటగిరికి కాబట్టి మీరు అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి మన ఊరు పేరుని ఇంకా పెద్దగా చేస్తారని కోరుకుంటూ ఆ భగవంతుడిని మీ అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.